ఇవాళ సల్వార్ ఎట్లా కుట్టాలో నేర్చుకుందాం. ఇది క్లాత్, ఈ క్లాత్ని ఇట్లా 2 ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూడాలి. క్లోజ్ అయింది, ఇవి ఓపెన్వి అటు సైడ్ ఉండేటట్టు పెట్టుకోవాలి. ఈ సల్వార్తో లెంత్ కొలుసుకోవాలి మనం. లెంత్ ఎంత ఉందో చూస్తున్నాం. ఇగో ఇక్కడ నుండి ఇట్లా పట్టుకొని ఈ సైడ్ నుండి సైజ్ దాన్ని ఇట్లా పట్టుకొని ఇదైతే 40 ఉంది. 40 వస్తుంది. ఇది దీనిపైన ఈ బెల్ట్ ఎంత వస్తుందో చూసుకుందాం. ఇది 7 ఉంది. ఇది ఖర్చుకు ఒక లైన్ దీనికి ఇట్లా పెట్టుకోవాలి. ఒక లైన్ కుట్లలో పోయేటందుకు ఒక 1/2 ఇంచు లైన్ కొట్టుకొని ఈ లెంత్ పైన బెల్ట్కి 7 ఇంచులకు ఈ మార్కింగ్ లైన్ వేసిన దగ్గర 7 ఇంచులు ఇది వచ్చేటట్టు చూసుకొని కింద 40 మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక 1/2 ఇంచు ఖర్చులకి 41కి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇది లూజు ఎంత ఉందో చూసుకొని ఒకసారి ఇది 7.5 ఉంది లూజు. మార్కింగ్ చేసుకోవాలి. ఇది కిస్తా లెంత్ ఎంత ఉందో దీన్ని కొలుసుకుందాం ఒకసారి. కిస్తా లెంత్ అయితే 17 ఉంది, 17 ఇంచులు ఉంది. 17 ఇంచులు అంటే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 1.5కు మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచు మార్కింగ్ చేసుకుందాం. 1.5 1.5 పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే 7 ఇంచులకి ఇట్లా ఈ లైన్ మీద 7కు ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. 7 ఇంచుల వరకు అట్లా పెట్టుకొని ఈ లైన్ ఇట్లా కొట్టుకొని కొంచెం ఇక్కడ క్రాస్ తీసుకోవాలి. తర్వాత షల్వార్ వెడల్పు ఎంత వచ్చిందో దీన్ని సైజ్ దాన్ని వేసుకొని ఇట్లా చూసుకోవాలి ఎంత వెడల్పు వచ్చిందో. ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి. దీనిపైన కుట్టు వేసుకోవాలి మనం కుట్టేటప్పుడు. ఇది ఖర్చుకు ఇంత వదిలేస్తున్నాం. 1.5 ఇంచ్ అట్లా వేసుకోవచ్చు. నేనైతే అందాలాగా పెట్టేస్తున్నాను 1 ఇంచ్ అట్లా.
పీస్ కట్ చేసిన, ఇంకొక పీస్ కట్ చేసుకున్నాం, ఒకటి లెగ్ కట్ చేసిన. ఎందుకంటే ఇది డిజైన్ వచ్చింది, ఒకటేసారి 2 ఫోల్డింగ్ చేసినాం అనుకో అది ఉల్టా సీదా అవుతుంది. అందుకని ఒక్కొక్క పీస్ కట్ చేస్తున్నాను నేను. ఈ ఫ్లవర్స్ 2 పైకి రావాలి, అట్లాంటప్పుడు ఒక సపరేట్ కట్ చేసుకుంటేనే కరెక్ట్ వస్తుంది. 2 ఒకటేసారి ఫోల్డింగ్ చేస్తే కరెక్ట్ రాదు. ఇప్పుడు ఇంకొకటి దానిపైన కట్ చేసింది ఇది వేసుకుంటే ఈజీగా సింపుల్గా అయిపోతుంది. సేమ్ కట్ వచ్చేస్తుంది, అలా మార్కింగ్ చేసుకునే అవసరం లేదు. దీన్ని ఇట్లా సమానం దీన్ని మొత్తం ఒకేలాగా మంచి ఒకే లెవెల్ అనుకుని కటింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంత వెడల్పు తీసుకోవాలని నేను చెప్పలేదు కదా, ఇది ఎంత వెడల్పు ఉంటే అంత తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది కుచ్చులు వస్తాయి కదా, అంతే ఇక్కడ ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కావాలి, ఇదొకటి ఇట్లా చూసుకోవాలి మనం, ఇదొకటే దీన్ని ఇట్లా చూసుకోవాలి. కింద ఈ సైజు ఈ మార్కింగ్ ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇది ఎంత వెడల్పు వచ్చినా అన్ని కుచ్చులు మనకు వస్తాయి. ఇక్కడ ఇది తక్కువ వస్తుంది కదా, అట్లా అనుకోవద్దు మనం. ఇది ఎంత వెడల్పు వచ్చినా కుచ్చులు మనకు దాంట్లో వచ్చేస్తాయి. అంతే, ఈ పీస్ కూడా ఇది వేసి కట్ చేసుకుంటూ అయిపోతుంది. ఇట్లా వీలు కొట్టుకున్నాం. కింద ఇది లైన్ పడుతుంది, సేమ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఈ మార్కింగ్ మీదనే కుట్టేటప్పుడు కుట్టుకోవాలి మనం. ఇప్పుడు పైన బెల్ట్ పార్ట్ కట్ చేసుకుందాం మనం. సైజ్ దానికి ఇట్లా తెలుసుకొని ఇదైతే 24.5 ఉంది, అది 44.5 వచ్చింది కదా, 44.5 వచ్చింది. ఇక్కడ 1 ఇంచ్ కుట్లకి పెట్టుకున్నాం. ఇక్కడ 44.5 ఇంచులకి ఒక మార్కింగ్, తర్వాత ఒక 1 ఇంచ్కి మళ్ళీ ఒక మార్కింగ్ కుట్లకి. ఈ లెంత్ బెల్ట్ కోసం 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, ఇది ఒక ఫోల్డింగ్ రావాలి. 1.5 ఇంచ్ ఇది పైన, కింద కుట్లకు ఒక 1/2 ఇంచ్, మొత్తం కలిపి 9 ఇంచులు వస్తుంది. 1.5 ఇది ఒక 7, ఇక్కడ కుట్లకు ఒక 1/2 ఇంచు 7.5, మొత్తం కలిసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు 9 వస్తుంది. 9 ఇంచులకు మార్కింగ్ చేసుకొని
అంతే ఇది వచ్చింది, బెల్ట్ వచ్చింది.